పాలకూర ఇష్టం లేని వాళ్ళకు, తినని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టండి. మొత్తం ప్లేట్ అయితే ఖాళీ చేసిస్తారు. ఇక్కడ ఒక కట్ట పాలకూరని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి రెప్పలు, అలానే కొంచెం ఉప్పు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి సైడ్కి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలానే కొంచెం మినపప్పు వేసుకొని ఇది కొంచెం వేగిపోయాక అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనకు పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంది కదా, అది వేసుకొని కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపు మనకు పాలకూర అనేది ఉడికిపోతుంది. ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు. ఫైనల్ గా దీన్ని రైస్ లో వేసుకొని తింటే అసలు అద్భుతంగా